దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితాలు, మీ కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను నమ్మి విశ్వసించి మీ అందరి కొరకు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానాలు సిద్ధపరుస్తున్నాను. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానం చూద్దాం. చూడండి, జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యోధా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్ని జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమై ఉన్నట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనిడి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యోధా ప్రజలతోటి, ఇశ్రాయేల్ ప్రజలతోటి మాట్లాడుతున్న మాటలు. వారంట అన్ని జనులు ఎదుట శాపాస్పదంగా ఉన్నారంట, అవమానకరాస్పదంగా ఉన్నారంట. వారి జీవితాలు చూసినప్పుడు శపించబడుతున్న జీవితాలుగా, నలిగిపోతున్న జీవితాలుగా, వారి యొక్క పరిస్థితిని బట్టి, వారి స్థితిని బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుస్తున్న జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వారి యందు కనికరపడ్డాడు, వారి యందు ప్రేమ చూపించి మాట్లాడుతున్నాడు. యోధా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్ని జనులు ఎలాగో శాపాస్పదమై అలాగే మీరు ఆశీర్వాదాస్పదమై ఉన్నట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. ఇప్పుడు దాకా శాపం అనిపిస్తున్న వారి జీవితంలో శాపం దేని ద్వారా అనుభవించారంటే, దేవుడికి వ్యతిరేకంగా వారు చేసిన పనులు పెట్టి కొన్ని శాపాలు తెచ్చుకున్నారు. దానివల్ల నలిగిపోతున్న వారి జీవితంలో దేవుడు కరుణ చూపించారు. వారి దుఃఖాన్ని పెట్టి, వారు కాచిన కన్నీళ్లు పెట్టి దేవుడు కృప చూపించి వారి ఎడల కనికరపడి, నా జనులు అన్య జనులు ఎదుట ఘనంగా ఉండాలి కానీ శాపాస్పదంగా ఉండకూడదు, అవమానాస్పదంగా ఉండకూడదని దేవుడు వారిని ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమను బట్టి వారిని జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో శాపకరమైన జీవితం నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకు శపించబడుతుందని, నీ బ్రతుకు శాపాస్పదంగా ఉన్నానని నువ్వు ఏడుస్తున్నావా, కన్నీళ్లు కారుస్తున్నావా? ఒకవేళ నీకు నువ్వు తెచ్చుకున్నాక తప్పులు అవ్వచ్చు, దేవుడికి వ్యతిరేకంగా చేసినాక తప్పులు అవ్వచ్చు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుని ఉండొచ్చు. ఆ పాడైపోయిన జీవితాన్ని దేవుడు అడుగుతున్నాడు, నువ్వు మరలా నా వైపు తిరుగు, మరలా నా వైపు తిరిగి నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి, నేను నీ ప్రార్థన ఆలకిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు గనక దేవుడేపు చూసినట్లయితే, దేవుడేపు నీ మనస్సు పెట్టినట్లయితే, ఇప్పుడు దాకా నీ జీవితము శాపాస్పదంగా ఉన్న నీ జీవితాన్ని మరలా దేవుడు కట్టబోతున్నాడు. మరలా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మరలా మరొక ఛాన్స్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరలా నీ కుటుంబాన్ని దేవుడు బలపరచబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న బిడ్డలను బలపరచబోతున్నాడు. నీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించబోతున్నాడు. శాపాస్పదంగా అన్ని జనులు ఎదుట నువ్వు దేవుడిని నమ్ముకుని ఏమి ప్రయోజనం అని నువ్వు అవమానపడుతున్నావు, శాపాస్పదంగా కనబడుతున్నావు. ఈరోజు ఏ దేవుడి ముందైతే నిన్ను నిందించారో, ఏ దేవుడి ముందైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఆ దేవుడి ముందు నిన్ను గణపరుస్తున్నాడు. ఆ దేవుడి ముందు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. శాపాస్పదంగా ఉన్న నీ జీవితంలో ఆశీర్వాదాస్పదమైనట్లు దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు భయపడక ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి ప్రార్థన చేయాలి. ధైర్యంగా ఉండి దేవుడేపు చూడాలి. విశ్వాసంతో ఆయన వాక్య ధ్యానం చేస్తూ దేవుడి సన్నిధిలో నువ్వు ధైర్యంగా నిలబడి ఆయన సన్నిధిలో నువ్వు ఒకటే మొరపెట్టాలి. ప్రభువా, శాపకరమైన నా జీవితంలో ఆశీర్వాదం ఇవ్వబోతున్నందుకు వందనాలయ్యని ముందుగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తే కనుక ఖచ్చితంగా శాపకరమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడు. ఆశీర్వాదాస్పదంగా ఉన్నట్లు నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు, దీవించబోతున్నాడు, మేలులతో నింపబోతున్నాడు. నువ్వు ఆనందంతో ఉండాలి, సంతోషంతో ఉండాలని దేవుడి చిత్తమై ఉంది. నువ్వు భయపడకు. నువ్వు భయపడితే నీ జీవితాన్ని నీవే కృంగిపోతా ఉంటావు. నీ జీవితాన్ని నువ్వు లేవనెత్తుకోలేవు. నువ్వు ధైర్యంగా నిలబడి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు ఇశ్రాయేలు ఎడల చేసిన దేవుడు నీ ఎడల చేయడా ఖచ్చితంగా చేస్తాడు. శాపకరమైన జీవితంలోంచి ఆశీర్వాదకరమైన జీవితాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడి నీ జీవితం శాపకరమైన జీవితంలోంచి ఆశీర్వాదకరంగా జీవితం నడిపించబోతున్నారు. కాబట్టి నాతో పాటు ఏకీవించి మీరు ప్రార్థనలో, దేవా నన్ను బాగు చేయి, నా శాపకరమైన జీవితంలోంచి ఆశీర్వాదకరంగా మలచండి ప్రభువా అని నాతో పాటు ఏకీవించి మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలయ్యా. యోధా వారితో, ఇశ్రాయేలు వారితో నువ్వు మాట్లాడినట్లుగా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. శాపకరమైన మా జీవితంలో ఆశీర్వాదకరంగా మలచబోతున్నందుకు వందనాలయ్యా. ఏ బిడ్డ అయితే
అయితేనైనా శోధించబడుతుందో, ఏ బిడ్డ అయితే శాపంగా ఉందో, ఏ బిడ్డ అయితే నలిగిపోతున్నారో అయ్యా, ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని శాపకరమైన జీవితంలోంచి ఆశీర్వాదకరంగా జీవితాన్ని నడిపించమని మహిమా గ్రంథ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఈ వాగ్దానం ద్వారా. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తుపెట్టి మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఈ వాగ్దానం మీద మీరు మీ మట్టికే కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి, మంచి కామెంట్లు పెట్టమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవుడు దీవించును గాక. ఆమేన్.